అందరికీ నమస్తే. తెలంగాణ రైతులకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే. నా వెనుక కనిపిస్తున్న ఫోటో ఇది. రైతన్నను బజారులో నిలబెట్టి బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు. ఎక్కడ జరిగింది ఇది? నిజామాబాద్లో జరిగింది. ఇగో ఇది మొన్న కామారెడ్డిలో జరిగింది. ఇది లాస్ట్ 2 months బ్యాక్ జరిగింది కామారెడ్డిలో ఈ ఇష్యూ. సంగారెడ్డిలో కూడా జరిగింది. ఆందోళన కాన్స్టిట్యున్సీలో కూడా జరిగింది ఇది. ఆందోళన కాన్స్టిట్యున్సీలో కూడా రైతులను బ్యాంకర్లు పోయి ఊర్లో నిలదీసి మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని. ఇదేమో ఇయ్యాల జరిగింది. ఇది నిజామాబాద్లో జరిగింది. ఇంకో ఇదే నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ నిజామాబాద్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామిక బ్యాంక్ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్నే కదా. ఈ భూమిని నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ లింగంపేట నందు తనఖా ఉంచి రుణం పొంది తిరిగి చెల్లించనందున తనఖా సహకార చట్టం 1961 అనుసరించి భూమిని వేలం వేయడం కొరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఏందో ఇది ఎప్పల్లోనో ఎక్కల్లోనో తెలియదు. బట్ ప్రభుత్వం 2 lakhs రుణమాఫీ చేస్తాం అని దానికోసం కసరత్తు నడుస్తుంది. 2 lakhs రూపీస్ ఆగస్టు 15 లోపు చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. సర్కార్ ప్రయత్నాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ బ్యాంక్ వాళ్ళు ఏమో ఎందుకు ఇట్లా రైతుల మీద పోతున్నారో తెలియదు. రైతులు మీదకి పోతే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. రైతుల దగ్గర ఏమన్నా ఇంట్లో పెట్టుకుంటారు ఆ పైసలు. కాబట్టి మరి రైతుల విషయంలో ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. అంతకుముందు కామారెడ్డిలో జరిగినప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. ఆందోళన కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడే రెస్పాండ్ కాదు. ఎందుకు మొత్తానికి వాళ్ళు బోర్డు నాటి వీళ్ళంతా ప్రభుత్వ ఈ బ్యాంకుకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టున్నారు. పొయ్యిగో ఈ ఫ్లెక్సీ. మరి ఎందుకు ఆ రైతులు ఏందో బక్క చిక్కిన రైతులే ఉంటారు. పల్లెటూరులో ఏమన్నా బాగా 100 ఎకరాలు ఉన్న రైతులైతే వాళ్ళ దగ్గరికి బ్యాంకులు పోవు. 100 ఎకరాలు ఎవరన్నా ఉండి లోన్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర బ్యాంకులు పోవు. ఎందుకంటే వాళ్ళు ఆసాములు ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు బ్యాంకులని. కానీ ఈ బక్క చిక్కిన రైతులే బ్యాంకులను మేనేజ్ చేసుకోలేరు, ఆ వచ్చిన వాళ్ళని మేనేజ్ చేయలేరు. చాలా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ బ్యాంకులలో కూడా పెద్దలను అయితే వదిలేస్తాయి. బాగా డబ్బు ఉన్న వాళ్ళను, కొద్దిగా పవర్ ఉన్న వాళ్ళను, కొద్దిగా పరపతి ఉన్న వాళ్ళ దగ్గర పోరు వీళ్ళు. ఎక్కడో దగ్గర ఏదో చిన్న 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా చిన్నగా కనిపిస్తారు బ్యాంకులకి. వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు తిప్పలు పెడతారు, లోన్ ఇచ్చిన తర్వాత కట్టకపోతే తిప్పలు పెడతారు. రుణమాఫీ చేస్తామని అంటున్నారు కదా ప్రభుత్వం. ఇంత ఉరుకులాట ఎందుకో ఆ బ్యాంకులకు అర్థం కాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలవాల్సినాయి. బహుశా ఈ ఫ్లెక్సీని చూస్తే అదే అర్థమవుతుంది మనకు. ఏదో లోన్ తీసుకున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం అయితే కనీసం బ్యాంకులకు కొంత ఆగమనని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇది ప్రైవేట్ బ్యాంకులు కూడా కావు. ఏదో ఇది నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య బ్యాంక్ అంటే ఇది. మరి రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకర్స్ నాకు తెలియదా? రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతున్న బ్యాంకర్స్కి తెలియదా ఇక్కడ ఏం జరుగుతుందో? రుణమాఫీ ఇష్యూలో జరుగుతూనే ఉంది కదా వ్యవహారం ఏదో ఒకటి. ఆగస్టు 15 దాకా డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం. కనీసం అప్పటిదాకా కూడా ఆగే సిచ్యువేషన్ లేదా బ్యాంకులకి? సరే మీరు నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. నోటీసులు ఇస్తే ఏడిపోతారు రైతులు. పోయి ఊర్లో అడ్వకేట్ ఎమ్మడే ఉరికిపోయి మీకు నోటీస్ రిప్లై ఇయ్యనికే ఉండరు కదా. మళ్ళీ ఏదో వచ్చింది బ్యాంకు నుంచి సూదైనా బ్యాంకులో ఇచ్చినప్పుడు అనుకుంటారు రైతులు చాలామంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు మనమంతా రైతు బిడ్డలమే. ఊర్లో ఒక నోటీస్ వస్తే ఏమవుతుంది చూస్తారు, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అదే హైదరాబాద్లో అనుకో, హైదరాబాద్లో అయితే ఎమ్మడే ఇంకొక అడ్వకేట్ దగ్గర పోయి అక్కడి నుంచి ఇంకొక రిప్లై ఇప్పించవచ్చు. ఆ ఊర్లలో ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ బ్యాంకులలో ఆ ఊర్లను బాగా ఇట్లాంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మళ్ళీ జరగద్దు. ప్లస్ ఈ ఇష్యూ మాత్రం ఏందో గవర్నమెంట్ కొద్దిగా కన్సర్న్లోకి తీసుకోవాలి. మీరు రుణమాఫీ చేస్తామంటున్నారు కాబట్టి కనీసం అప్పటిదాకానైనా మీరు ఇచ్చే డెడ్ లైన్ వరకైనా బ్యాంకులు కొద్దిగా కంట్రోల్లో ఉండే విధంగా, రైతుల మీద కురకకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా, రైతుల పొలాల్లో పోయి ఇట్లా పెడితే సరే ఆ భూమి ఏడికిపోతుంది, కోర్టుకు పోతే వస్తుంది. కానీ ఊర్లలో చాలా ఇజ్జత్కుంటారు, చాలా ఇజ్జత్కి. తినకపోయినా ఉన్నది తిని అందరి ముందు ఒక తెల్ల బట్టలు వేసుకొని తిరుగుదామని, ఉతికిన బట్టలు వేసుకొని తిరుగుదామని రైతులు అంతే. అంతకు మించి పెద్దగా ఆశలే ఉండవు. ఉన్న పొలంలో పంట వేసుకుందాం మంచిగా ఉందాం అనే రేంజ్లో ఉంటారు. కాబట్టి కొంత గవర్నమెంట్ అయితే కన్సర్న్ చూపాల్సిన అవసరం కనిపిస్తుంది. గవర్నమెంట్ ఇట్లాంటి ఈ విషయాలు వచ్చినప్పుడు కొంత వెంబడే స్పందిస్తే కొంత రైతులకు ఊరట కలిగించే అంశం. ప్లస్ రుణమాఫీ మీరే చేస్తామన్నారు కాబట్టి కొద్దిగా మీరే బాధ్యత తీసుకొని ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా, ప్లస్ ఈ రైతు విషయంలో పర్టికులర్గా ఈ నిజామాబాద్ రైతు విషయంలో ఏం జరిగింది, అంతకుముందు ఆందోళన జరిగినప్పుడు అప్పుడు స్పందించలే. కాబట్టి ఇప్పుడైనా రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పందించి కొంత రైతులు ఇబ్బంది పడకుండా, రైతులు బాధపడకుండా, రైతుల ఇళ్ళ మీదకి బ్యాంకులలో ఉరకకుండా కొద్దిగా చర్యలు తీసుకోవాలని, కొంత మీరు రెస్పాండ్ కావాలని, కొంత వారికి ధైర్యం ఇవ్వాలని కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.